వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటంటే మార్నింగ్ అయితే 5:30కి నిద్ర లేచేసాము. నేను, మా నాన్న, మా అమ్మ, మా తమ్ముడు అయితే ఫుల్ మంచు పడుతుంది చూడండి. వర్షంలాగా మంచు అయితే పడుతూ ఉంది. కానీ ఏం చేయలేము, కంపల్సరీగా పూలైతే కోయాలి, చామంతి పూలు. ఎందుకంటే మార్కెట్ అయితే 8:30కి అయితే క్లోజ్ అయిపోతుంది. అందుకనేసి మా నాన్న అయితే మార్కెట్కి అయితే తీసుకెళ్తాడు చామంతి పూలు అయితే. సో ఒక సైడ్ వచ్చేసి ఎల్లో చామంతి నాటాము, ఒక సైడ్ వచ్చేసి రెడ్ చామంతి నాటాము. సో చూడండి, ప్రతి రైతులకి థ్యాంక్ యూ అని చెప్పాలి. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే అండ్ ఒక ఒక పూట తిండి తింటున్నామంటే రైతే కారణం. ఎందుకంటే రైతు పండించిన పంటనే మనం తింటున్నాం కదా అనిపించింది. మా నాన్న అయితే ఒక రైతు అనేసి నేను గౌరవంగా చెప్పుకుంటాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే వరకు మా నాన్న పొలం పనులు చేసి మమ్మల్ని ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయించారు, చదివిపించారనమాట. సో చూడండి, ఒకసారి రెడ్ చామంతి, ఒకసారి ఎల్లో చామంతి అనమాట. నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ చాలా అంటే చాలా కష్టం, రైతు కష్టం కూడా. ఎందుకంటే ట్రాక్టర్ దున్నే దగ్గర నుంచి పేపర్ వేసి, ఎరువులు వేసి, తర్వాత వచ్చేసి డ్రిప్ మందులు వేసి, తర్వాత పంట చేతికి వచ్చే వరకు కష్టమై. ఎందుకంటే మనం పెట్టిందే ఖర్చు వస్తుందో రాదో అనేసి. సో చూడండి, ఇక్కడైతే ఫుల్ మంచు పడుతూ ఉంది. 6:30 అవుతుంది, ఇంకా ఎక్కువ అయిపోయింది మంచు అయితే. ఇంకేం చేస్తామనేసి మా నాన్నకి హెల్ప్ చేద్దామనేసి ఇలా అయితే చామంతి పూలు అయితే కోస్తున్నాము. సో తర్వాత వచ్చేసి ఫుల్ మంచు అండి, మంచు వర్షంలాగా పడుతుంది. మీ సైడ్ కూడా పడుతుందే కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసి కిలో వచ్చేసి 120 రూపాయలు పోతా ఉంది చామంతి పూలు అయితే. ఇంకైతే మనం పెట్టిన ఖర్చు, ఇంకా మనకి ఏం లాభం వస్తుంది చెప్పండి. ఒక్కొక్క కేజీ మీద 2 రూపాయలు 3 రూపాయలు వస్తుంది. రైతులకే ఈ కష్టం నష్టం తెలుసండి. నిజమా కదా? కామెంట్ చేయండి, లైక్ చేయండి అందరూ.